అభివృద్ధికి 50,000 కోట్లతో ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇందుకోసం అధ్యయనం చేయడానికి లండన్ కూడా వెళ్లి వచ్చినట్లు చెప్పారు. హైదరాబాద్ ఎల్బీ నగర్ వద్ద బైరామల్ గూడ కూడలిలో పై వంతెనను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ ఫ్లైఓవర్తో ఎల్బీ నగర్, సాగర్ రింగ్ రోడ్ ప్రాంతాల్లో ట్రాఫిక్ కష్టాలు తగ్గనున్నాయి. ఈ సందర్భంగా జరిగిన సభలో రేవంత్ ప్రసంగించారు. నాగోలు నుంచి ఎల్బీ నగర్ వరకు మెట్రోను విస్తరించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్, ఎల్బీ నగర్ నుంచి ఓవైసీ, చంద్రయానగుట్ట మీదుగా ఎయిర్పోర్ట్కు కూడా మెట్రోను విస్తరించనున్నట్లు సీఎం రేవంత్ వెల్లడించారు. అన్ని గ్యారంటీలను అమలు చేస్తామని మరోసారి రేవంత్ ప్రజలకు భరోసా ఇచ్చారు. తయారై ఈరోజు ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసే పరిస్థితి వచ్చింది. నల్గొండ జిల్లాలో హైదరాబాద్లో కాలుష్యాన్ని తీసుకెళ్లి నల్గొండ జిల్లాలో మూసీ రివర్ కింద వ్యవసాయం ఏదైతే చేస్తున్నారో దాదాపుగా 50-60 వేల ఎకరాలలో పంట పండించుకుంటున్నారో ఇవాళ పంట కూడా దెబ్బతినే పరిస్థితి, కాలుష్యానికి బలయ్యే పరిస్థితి ఉంది. అందుకే ఆలోచన చేసి వికారాబాద్లో పుట్టిన మూసీ రివర్తో పాటు ఈరోజు అభివృద్ధిని 55 కిలోమీటర్లు మూసీ రివర్ ఫ్రంట్ పేరు మీద దాదాపుగా 40 నుంచి 50 వేల కోట్ల రూపాయలతో అంతర్జాతీయ ప్రమాణాలతో మూసీ రివర్ను డెవలప్ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వడమే కాకుండా లండన్లో ఏ విధంగా అయితే థేమ్ రివర్ ఫ్రంట్ అభివృద్ధి చేసిండ్రో ఈరోజు మూసీ రివర్ను కూడా హైదరాబాద్ నగరంలో అభివృద్ధి చేయాలని లండన్ కూడా వెళ్లడం జరిగింది. అభయస్థం ద్వారా 6 గ్యారెంటీలు ఏవైతే ఇచ్చినామో అన్నిటిని అమలు చేస్తాం. ఇప్పటికే ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచితంగా బస్సు రవాణా సౌకర్యాన్ని కల్పించినాం. ఇప్పటికి దాదాపుగా 24 కోట్ల ఆడబిడ్డలు ఈరోజు బస్సుల్లో ప్రయాణం చేసిండ్రు. ఆర్టీసీ నష్టాలలో ఉండి కార్మికులు ఆత్మహత్యలు చేసుకునే దాని నుంచి ఇప్పుడు లాభాల వైపు నడుస్తుంది. మా పొన్నం ప్రభాకర్ గారికి మంత్రిగా అత్యధికంగా